ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డిఎస్సి పరీక్షలు ప్రారంభమయ్యాయి. జూన్ 6 నుంచి ఈ నెల 30వ తేదీ వరకు మొత్తం 44 దశల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4:30 వరకు మరో సెషన్ ఉండనుంది. ప్యూటర్ ఆధారిత విధానంలో జరిగే పరీక్షల కోసం రాష్ట్రంలో 137 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. తెలంగాణలోని హైదరాబాద్, కోదాడ, తమిళనాడులోని చెన్నై, కర్ణాటకలోని బెంగళూరు, ఒడిశాలోని బెర్హంపూర్ ప్రాంతాల్లో మరో 17 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 154 కేంద్రాల్లో ఈ మెగా డిఎస్సి పరీక్షలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 16,347 టీచర్ పోస్టుల భర్తీకి కూటమి సర్కార్ చకచకా ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే మెగా డిఎస్సి హాల్ టికెట్లు కూడా విడుదలయ్యాయి. ఒక్కొక్కరు 2-3 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడం వల్ల దరఖాస్తుల సంఖ్య అమాంతం పెరిగింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారంతా ఇప్పటికే అధికారిక వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. మరోవైపు కూటమి సర్కార్ వాట్సాప్ ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. మన మిత్ర వాట్సాప్ నంబర్ 9553000009కు హాయ్ అని మెసేజ్ చేసి హాల్ టికెట్లు చిటికెలో పొందేలా ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు అభ్యర్థులకు తెలియజేశారు. ఏపీ మెగా డిఎస్సి పరీక్షల్లో మొదట ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ల అభ్యర్థులకు ఆన్లైన్ విధానంలో పరీక్షలు ప్రారంభమయ్యాయి. జూన్ 6 నుంచి 27 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. స్కెడ్యూల్ ప్రకారం జూన్ 6న టీజీటీ మ్యాథ్స్ ఇంగ్లీష్ మీడియం పరీక్ష, హిందీ జరుగుతాయి. స్కెడ్యూల్ ప్రకారం జూన్ 6న టీజీటీ మ్యాథ్స్ ఇంగ్లీష్ మీడియం పరీక్ష, హిందీ విహెచ్, ఫిజికల్ సైన్స్ హెచ్హెచ్, ఫిజికల్ సైన్స్ విహెచ్, తెలుగు లాంగ్వేజ్ పరీక్షలు జరుగుతాయి. జూన్ 11న టీజీటీ హిందీ లాంగ్వేజ్ పరీక్ష, జూన్ 22న టీజీటీ తెలుగు లాంగ్వేజ్ పరీక్ష, జూన్ 25న టీజీటీ సైన్స్ ఇంగ్లీష్ మీడియం పరీక్ష, జూన్ 26న టీజీటీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ పరీక్ష, జూన్ 27న టీజీటీ సోషల్ స్టడీస్ పరీక్షలు జరుగుతాయి. ఆయా తేదీల్లో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రోజుకు 2 సెషన్ల చొప్పున పరీక్షలు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. పీజీటీ ప్రిన్సిపల్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు 3 గంటలు, మిగిలిన పోస్టులకు 2.5 గంటల సమయం కేటాయించారు. పీజీటీ ప్రిన్సిపల్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు టెట్ ఉండదు కనుక 100 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. 200 ప్రశ్నలుంటాయి. మిగిలిన స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ, టీజీటీ పోస్టులకు 80 మార్కులకు 160 ప్రశ్నలతో పరీక్షలుంటాయి. వీరికి టెట్ మార్కులు వెయిటేజీ ఉంటుంది. డిఎస్సి పరీక్షల్లో మైనస్ మార్కులు ఉండవు. మెగా డిఎస్సిలో మొత్తం 16,347 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం 3,35,401 మంది అప్లై చేసుకోగా అన్ని పోస్టులకు కలిపి 5,77,417 మంది అప్లై చేసుకున్నారు. ఏపీ డిఎస్సి పరీక్షలకు నాన్ లోకల్ కింద 20%, ఉపాధ్యాయ ఉద్యోగాలకు పోటీ పడేందుకు తెలంగాణకు చెందిన సుమారు 7,000 మంది దరఖాస్తు చేశారు. అయితే కొన్ని తేదీల్లో ఒకే రోజు తెలంగాణ టెట్, ఏపీ డిఎస్సి పరీక్షకు వస్తున్నారు. దీంతో అభ్యర్థులు ఏదో ఒక పరీక్షను వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొందరికి హైదరాబాద్లో పరీక్షా కేంద్రాలు కేటాయించగా మరికొందరు ఏపీ వెళ్లి రాయాల్సి ఉంటుంది. 8 రోజుల పాటు 2 రాష్ట్రాల పరీక్షలు ఉండగా 20వ తేదీన ఎక్కువ మందికి ఇటు టెట్ పేపర్ 1, అటు ఏపీ డిఎస్సిలో ఎస్జీటీ పోస్టులకు పరీక్ష ఉండడం సమస్యగా మారింది. డిఎస్సి నిర్వహణలో అభ్యర్థుల డిమాండ్ను పరిగణలోకి తీసుకోవాలని, పరీక్షకు సన్నద్ధం కావడానికి తగినంత సమయం ఇవ్వాలని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. 45 రోజుల్లో సిలబస్ మొత్తాన్ని చదవలేమన్న అభ్యర్థుల వినతి మేరకు మరో 45 రోజుల పాటు పరీక్ష వాయిదా వేయాలని మంత్రి లోకేష్ను కోరారు. డిఎస్సి నోటిఫికేషన్కు, పరీక్షకు మధ్య 45 రోజుల వ్యవధి చాలదని, కనీసం 90 రోజులైనా ఉండాలని కోరితే డిఎస్సిని వాయిదా వేయించాలన్న కుట్రగా లోకేష్ పేర్కొనడాన్ని ఆమె తప్పుబట్టారు. గడువు పెంచాలని మొరపెట్టుకున్నా కనికరించరా అని ప్రశ్నించారు. తమకు మరింత గడువు ఇవ్వాలంటున్న అభ్యర్థుల మొర ఆలకించకపోవడం కూటమి నియంత పోకడలకు నిదర్శనమని షర్మిల వ్యాఖ్యానించారు.
మెగా డిఎస్సి 2025 పరీక్షలను నిలిపివేయడాన్ని హైకోర్టు నిరాకరించింది. పరీక్షలపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. డిఎస్సి నిలిపివేయడానికి సహేతుకమైన కారణాలు కనిపించడం లేదని, పరీక్షలను నిర్వహణా ప్రక్రియ తుదిదశకు చేరుకోవడంతో స్టే ఇవ్వలేమని న్యాయస్థానం పేర్కొంది. 2011లో ప్రభుత్వం జారీ చేసిన జీవో 51 ప్రకారం విద్యా సంవత్సరానికి 2 సార్లు టెట్ నిర్వహించాల్సి ఉందని, అందుకు భిన్నంగా ఒక్కసారి మాత్రమే టెట్ నిర్వహించి డిఎస్సి 2025 నోటిఫికేషన్ జారీ చేయడం చట్టవిరుద్ధమంటూ చిత్తూరు జిల్లాకు చెందిన కొందరు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. 2024 ఫిబ్రవరి 12న జారీ చేసిన ఏపీ డిఎస్సి 2024కి తాము వయసు పరంగా అర్హులమని, దానిని రద్దు చేసి ఈ ఏడాది ఏప్రిల్ 20న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అనర్హులమయ్యామని పేర్కొంటూ మరికొందరు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. డిఎస్సి 2024కు వయసు పరంగా అర్హులై అప్పట్లో అర్జీ చేసుకున్న వారందరినీ ప్రస్తుత డిఎస్సికి అర్హులుగా ప్రకటించాలని ధర్మాసనాన్ని కోరారు. సిబిఎస్ఈలో మొదటి భాషగా ఇంగ్లీష్, రెండో భాషగా తెలుగును చదివామని, డిఎస్సి 2025 నోటిఫికేషన్ ప్రకారం వివిధ పోస్టుల భర్తీకి మొదటి భాషగా తెలుగు చదివి ఉండాలనే కారణంతో తమ అర్జీలను తిరస్కరించారంటూ ఎమిగనూరుకు చెందిన వెలికంటి సాంబశివ వ్యాజ్యం వేశారు. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి, డైరెక్టర్ తరపున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్ ప్రణతి వాదనలు వినిపించారు. వయోపరిమితిని పెంచాలని కోరుతున్న పిటిషనర్లకు 2024 డిఎస్సి నాటికి అర్హత లేదని హైకోర్టుకు తెలిపారు. ప్రభుత్వ డిఎస్సిలో గరిష్ట వయోపరిమితి దాటిన వారు ఆటోమేటిక్గా అనర్హులవుతారని చెప్పారు. నిర్దిష్ట పోస్టుల విషయంలో తప్ప మిగిలిన పోస్టులకు సిబిఎస్ఈలో మొదటి భాషగా ఇంగ్లీష్ చదివిన వారు అర్హులేనని వివరించారు. ఎస్జీపీ వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ కుంచం మహేశ్వరరావు ఏడాదికి టెట్ ఒక్కసారి నిర్వహిస్తే చాలంటూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని గుర్తు చేశారు. పరీక్షలకు సిద్ధపడేందుకు 90 రోజుల సమయం ఇవ్వాలని కోరే హక్కు పిటిషనర్లకు లేదని పేర్కొన్నారు. బీఈడీ చివరి సంవత్సరం చదివే వారికి డిఎస్సిలో అవకాశం కల్పించాలంటూ పిటిషనర్లు కోరడానికి వీల్లేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూసిన మెగా డిఎస్సి నిర్వహణ ప్రారంభమైంది. కూటమి సర్కార్ అభ్యర్థుల వయో పరిమితిని 42 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచడంతో ఎక్కువ మంది పరీక్షలకు హాజరవుతున్నారు. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ పూర్తవడంతో రిజర్వేషన్ల పరంగానూ ప్రభుత్వం క్లియర్గా ఉంది. మరోవైపు దరఖాస్తు సమయంలో ప్రభుత్వ, పురపాలక, పంచాయతీరాజ్, ఆదర్శ పాఠశాలలు, ఏపీఆర్జేసీ సంక్షేమ శాఖల ఎంపికకు ఆప్షన్లు తీసుకున్నారు. దరఖాస్తును సమర్పించిన తర్వాత పార్ట్ బిలో సర్టిఫికెట్లు కూడా అప్లోడ్ చేస్తారు. సాధారణంగా ఈ ప్రక్రియ డిఎస్సి ఫలితాలు వెలువడిన తర్వాత చేస్తారు. కానీ నియామక విధానం వేగవంతం చేసేందుకు కూటమి సర్కార్ అభ్యర్థుల నుంచి ముందుగానే పూర్తి వివరాలు సేకరించింది. దీంతో స్కూళ్లు రీఓపెన్ నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేసేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.